యేసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు నందలి యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనములో మనం ఈ రీతిగా చదువుతున్నాము. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణమును సిలువలో తన తండ్రికి అప్పగించెను. సిలువలో మరణించుటకు 4 లేక 5 దినములు పట్టును. కాని ప్రభువైన యేసుక్రీస్తైతే అదే దినాన తన ప్రాణమును తండ్రికి అప్పగించెను. ప్రభువుతో కూడా సిలువ వేయబడిన ఆ దొంగలు త్వరగా చనిపోవలెనని సైనికులు వారి కాళ్లను విరగొట్టిరి. కాని ప్రభువైతే అంతకు ముందే చనిపోయి ఉండెను. అయితే ఆయన మరణించెనని తెలుసుకొనుటకు ఒక సైనికుడు ఆయన ప్రక్కలో ఈటెతో పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఒకే గాయము నుండి నీరును రక్తమును వేరువేరుగా పారున ఆయన చిందించిన రక్తము ద్వారా తన యందు విశ్వాసముందు వారందరి నిమిత్తము అది ప్రాయశ్చిత్తమాయెను. తన యందు విశ్వసించు వారి ఎడల ఆయన ప్రేమ ఎట్టిదనగా వాక్యము ద్వారా ఉదక స్నానము జరిగించును. కాగా వారు పవిత్రులను నిర్దోషులను అయ్యుందురు. అనగా ఆయనందు విశ్వాసముంచువాడు ఆయన వలన రక్షింపబడి నీతిమంతుడుగా తీర్చబడును. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుట ద్వారా మీరును రక్షింపబడి నీతిమంతులు కావలెనని మీ నిమిత్తము మేము చేయు ప్రార్థన.